జనముల తీర్చదు, భూమి మీదనున్న జనములను ఏలేదవు. జనములు సంతోషించుచు ఉత్సాహ ధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చను. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించను. దేవుడు మమ్మను దీవించను. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 5 నుంచి మరలా చదువుకుందాం. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చను. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించను. దేవుడు మమ్మను దీవించను. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. వందనములు తండ్రి, నీవు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. మీ అంతరంగము ఆశీర్వాదం అనుగ్రహించేటువంటి అంతరంగమని మీ వాక్యం ద్వారా మీరు బట్టబయలు చేయుచున్నారు. మీ వాక్యం యొక్క పరిశుద్ధమైన నిర్ధారణను బట్టి కృతజ్ఞతలు, స్తుతులు మీకు చెల్లించుచున్నాం. మీరు మాతో ఉన్నవాడవు, ఆశ్చర్యకరముగా సహాయం చేసే దేవుడు. మీ పరిశుద్ధమైన ఆత్మచేత సర్వసత్యమును మాకు అప్పగించి కృతజ్ఞతతో మా అంతరంగంలో నింపుకున్న వారమై వాక్యం యొక్క బలము చేత మీకు వందనములు చెప్పులాగన, మీకు సాగిలపడి మా జీవితాలు సమర్పించుకునేలాగన సమయమును దీవెనకరంగా మారుస్తారని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరము దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన సంగమ అందరికీ యేసు ప్రభువు వారి గొప్ప నామమున ఉదయకాల సమయమున వందనములు నేను తెలియచేస్తున్నాను. దేని బిడ్డారా, మనమందరూ కూడా దేవుని చేత మనం కాపాడబడ్డాం. చాలామంది మన దేశంలో మన కనుల ముందే చనిపోతున్నారు కదా, చాలామంది చనిపోతున్నారు. దేని బిడ్డారా, చాలామంది. వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్. ఈ వాక్య భాగం మధ్యలో సెషన్ మధ్యలో మనం చిన్న ప్రార్థన కూడా మన యొక్క యుద్ధం కోసం ప్రార్థన చేద్దాం కదా. పాకిస్తాన్ వారైనా, ఇండియన్ పీపుల్ అయినా కానీ, ఉగ్రవాదులు వేరే విషయం. కానీ నేను ఒక అమ్మాయి ఒక వీడియో చేశారు. ఇదిగో ఇండియన్ సోల్జర్స్, మీరు దయచేసి వీళ్ళనిగా చంపేది మా యొక్క రాజకీయ నాయకులు మీరు చంపండి. మా రాజకీయ నాయకుల చేత ఈ సమస్యలు మాకు వస్తున్నాయి. వారిని మొత్తాన్ని చంపేసేయండి, మా గవర్నమెంట్ మొత్తాన్ని చంపేసేయండి మీరు. అప్పుడు మా దేశం బాగుపడుతుంది, మేము చదువుకుంటాం, బలపరచబడతామని ఒక యంగ్ గర్ల్ వీడియో చేసి అది హోల్ వరల్డ్ వైరల్ అవుతుంది. అంటే అంత బాధపడుతున్నారు వారి చేత, ఉగ్రవాదం చేత, మూర్ఖత్వం చేత, వారు చేసే పనుల చేత, మనుషుల్ని చంపిన కారణం చేత. దేని బిడ్డారా, చాలామంది చనిపోతున్నారు. 26 మందిని వారు తీసుకున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, నగరాలే ఇండియన్స్ లేపేస్తున్నారు. ఇక్కడ చనిపోతున్నారు, అక్కడ చనిపోతున్నారు. కాబట్టి దేని బిడ్డారా, మనం వీటి మధ్య సజీవంగా ఉన్నాం. మనం గొప్పవారమని కాదు, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వారు చెడ్డవారని, మనం మంచివారమని యేసు ప్రభు చెప్పాల, వాక్యం మాట చెప్పాల. ఎందుకో దేవుని కృప, అంతే. దేవుని కృప, ఏదో దేవుని కృప. అందుకే పౌలు గారు ఏమన్నాడు, మేమేమై ఉన్నామో అది దేవుని కృప వలననే, కృపను బట్టి మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం. దేవుని కృపలో వారికి టైం అయిపోయింది, వారు చనిపోతున్నారు. అంతే, అట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకు చనిపోతున్నారంటే దేవుని కృప అయిపోయింది వారికి. నేను బిడ్డలు తీసుకున్నాడు దేవుడి యొక్క వారిని. దేవుడు టైం అయిపోయిన తర్వాత ఎలాగో ఏదో ఒక విధంగా చనిపోతారు. దేవుని మనిషికి దేవుడిచ్చే టైం అయిపోయిన తర్వాత ఏదో విధంగా చనిపోతారు, అంతే. ఇక అది మనం అర్థం చేసుకోవాలి, వాక్యం ఎరిగిన వారు. కాబట్టి సంగమం, మనమందరూ కూడా ఆయన పరిశుద్ధమైన పాదముల చెంత చేర్చబడి ఉన్నాం. బికాస్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ మనం దేవుని చేత నడిపించబడి ఆయన సముఖంలోకి మనం వచ్చాం. మన వెనకాల ఏముంది, దేవుని బలం ఉంది, దేవుని శక్తి ఉంది. కాబట్టి మనము ఉదయకాల సమయం ముందు ఎందుకు దేవుని మనం ఆరాధించాలి, వందనములు చెప్పాలి, స్తుతులు చెప్పాలో మనం కొన్ని నిమిషంలో దేవుని యొక్క వాక్యం మనం విందాం. మన మధ్య అచ్యుత్ ఉన్నాడు, ఆయన వచ్చి కొన్ని నిమిషాలు ఆరాధన వాక్య భాగాన్ని మనతో పంచుకుంటాడు. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులకు నా హృదయపూర్వకమైన వందనములు. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇజ్రాయేలీల పట్ల మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి జనాంగాలన్నింటిని గురించి కూడా ప్రేమపూర్వకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని ఈ కీర్తన మనకు తెలుపుతుంది. దేవుడు మొదట అబ్రహామును పిలిచినప్పుడు తన ప్రజల ఎడల ఆయన ప్రణాళికను గురించి ఈ కీర్తన మనకు వివరిస్తుంది. ఆదికాండంలో ఉన్నటువంటి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూసుకుంటే ఆ విషయాన్ని మనం అర్థమవుతుంది.
ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెబుతున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖను మనం చూస్తే, భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును, భూమి మీద నీ మార్గం తెలవబడినట్లును, ఇక్కడ అబ్రహాం సంతానం ద్వారా సర్వ మానవాళికి కూడా తన గురించి వెల్లడి కావాలని భూమి మీద నీ మార్గం తెలియబడినట్లును, అబ్రహాం యొక్క సంతానం నుండి అనేకులకి భూమి మీద ఆయన మార్గం తెలియబడాలని. ఇక్కడ చూస్తే 2వ వచనం చూడండి. 1వ వచనంలోనే అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇక్కడ అదేవిధంగా మరలా సంఖ్యాకాండంలో చూస్తే 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆ వచనం బట్టి మనం కొన్ని వచనాలు మనం చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం నుంచి చూద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఆయన నామమును ఉచ్చరించడం వలన ఆయన మనల్ని ఆశీర్వదించేటువంటిగా విధంగా ఉన్నాడు. ఆయన మనసు ఏంటంటే దీవించే మనసు, ఆశీర్వదించే మనసు. ఆయన ఇశ్రాయేలీయులందరి మీద నా నామం ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించాను. ఇక్కడ చూస్తే పైన వచనాల్లో నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ప్రతి దినము ప్రతి పూట కూడా ప్రతిరోజు కూడా తన సన్నిధిని ప్రకాశింపజేసి కరుణిస్తున్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలిగజేస్తున్నాడు. ఇలా మనం దేవుని యొక్క మాటలు మనం చూస్తే ఆయన మాటల్లో సమాధానం మనకు కలుగుతుంది. నీ మీద సన్నిధి కాంతి, నా మీద సన్నిధి కాంతి, తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు నాకు సమాధానమును కలుగు చేస్తున్న దేవుడు. ఇక్కడ పైన చూస్తే తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను నన్ను కరుణిస్తున్నటువంటి దేవునిగా మనం చూడవచ్చు. ఆయన మనసే దీవించే మనసు, ఆశీర్వదించే మనసు. అబ్రహామును అలా విధంగా సంతానమును సర్వమానవాళికి తన గురించి వెల్లడి కావాలని చెప్పేసి భూమి మీద ఆయన మార్గమును తెలవబడినట్లుగా ఆ దేవుడు అతను ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని కృపను దీవెనలు పొంది ఆనందించడాన్ని అన్ని జాతుల ప్రజలు గుర్తించి తద్వారా తనను కీర్తించి సత్యమైన విషయాలు అన్నీ కూడా నీతిమంతమైనటువంటి తన మార్గాలను అనుసరించాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఉద్దేశించున్నాడు. అందుకే ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రేమపూర్వకమైనటువంటి ఉద్దేశాలు మన పట్ల, నీ పట్ల, అందరి పట్ల ప్రేమపూర్వకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇక్కడ చూస్తే తన ప్రజల పట్ల ఆయన ప్రణాళికల గురించి ఈ కీర్తన మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే అదేవిధంగా ఎలా మనం నడుచుకోవాలి అనేది కూడా చూపించాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఇక్కడ అంటే ఆయన మనకి ఇలా బోధిస్తున్నాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చూడండి 3వ వచనంలో ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెలుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకుంది. ఇక్కడ చూడండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తున్నాడు. మనకి అంతకుముందు మునుపు గతంలో మనకు ఆయన మార్గం విషయం మనకు తెలియదు, మనకు బోధించేవారు లేరు. అయితే మనకు కాపరిని నియమించి తన మార్గముల విషయమై మనకు దేవుడు బోధించుతున్నాడు. నిరంతరం ప్రతి దినము కూడా మనకి ఈ విషయాలు మనం బోధించలాగన దేవుని వాక్యము అసలుకు మనం ఒక్కోసారి చాలా విషయాల్లో వాక్యమును అంటే వేరే వాటి విషయమే మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం, కొంతమంది లేదా
అనేకమైనటువంటి వేరేటువంటి ముసలం ముచ్చట్లు, లేదంటే వేరే పనికిరానటువంటి విషయమే గురించి మనం మాట్లాడుకోవడం, అంటే ఎక్కువసేపు ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. కానీ మొన్న ఈ మధ్య మాకు చెప్పారు ఏంటంటే, మనం బైబిల్తో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయాలని, బైబిల్తో ఎక్కువ స్నేహం చేయాలని. అక్కడ చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. అంటే దుప్పి నిలవ ఉన్నటువంటి వాటర్ని తాగదంట. నిలవ ఉన్న అది నీటి వాగులు వస్తూ ఉంటున్నప్పుడు మాత్రమే వాటికి ఆశ, అవి తాగాలని కోరిక ఉంటుంది. అక్కడ దుప్పి ఆ నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదని ప్రతి దినము కూడా ఆ దావీదు ఆ కీర్తనలో చెప్పినట్లుగా ఆయన తన ప్రాణము, నా ప్రాణము నీ ప్రాణము ఆయన కొరకు ఆశపడుతుందని దేవునికి ఎల్లవెల్ల కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్ధులుగా ఉన్నాం. ఇక్కడ చూస్తే ఎవరు మనకు బోధించారు? ఆయన మార్గముల విషయమై మనకు బోధిస్తున్నాడు. మనం ఆయన త్రోవల్లో నడుతము అని చెప్పుకుందురు. ఇక్కడ 5వ వచనం చూద్దాం. మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూడండి, యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. ఆయన వెలుగులో మాత్రమే మనం నడుచుకుందాం. ఆయన వెలుగులో మాత్రమే మనకి ఈ విధంగా మనం చదువుకున్నాం కదా, ఏది ఆయన త్రోవలో మాత్రమే మనకి, ఆయన త్రోవలో మాత్రమే సత్యం ఉంది. తన సన్నిధి కాదు ఉదయింపజేసి ఆయన నీకు నాకు కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూస్తే మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో 67వ కీర్తన, ఆ దేశ ప్రజలు 3వ వచనం, ఆ దేశ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించురుగాక, న్యాయం బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదు, భూమి మీద ఉన్న జనములను ఏలేదువు, భూమి మీద ఉన్నటువంటి జనములను ఏలేదువు. ఆయన ఎటువంటి దేవుడు అంటే గొప్ప దేవుడు. ఆయన జనములు ఏలే దేవుడు. ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన అధికారం కింద మనం అందరం ఉన్నాం. ఆయన నిజ దేవుని గుర్తించాలి మనం. ఇక్కడ చూస్తే ఇక్కడ అదే కీర్తనలో 22వ కీర్తన 27వ వచనం మనం చూద్దాం. 22వ కీర్తన 22వ కీర్తన 27వ వచనం నుంచి చూద్దాం. ఆ 3వ వచనం మన సందర్భం. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులు ఏలువాడు ఆయనే. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ చూస్తే భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేది. ఈయన నిజమైన దేవుడు అని అందరూ గుర్తిస్తారు. రాజ్యం యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఇక్కడ చూస్తే జనములు దేవుని స్తుతించడం వలన సర్వలోకం యెహోవా సర్వాధిపత్యాన్ని అంగీకరించాలనే లక్ష్యాన్ని ఈ విధంగా మనకి సిద్ధింపజేస్తున్నది. ఇక్కడ చూస్తే రాజ్యం యెహోవాదే, అన్ని జనులను ఏలువాడు ఆయనే. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అక్కడ దయ్యములు పట్టినటువంటి సేన అనే వ్యక్తి మీద ఎవరు కూడా అదుపు చేయలేకపోతారు. కానీ ఆయన వెళ్ళి ఆయన సంఖ్యలను విడిపించి ఆ బంధకంలో ఉన్నటువంటి ఆ సాతాను చేతిలో ఉన్నటువంటి ఆయన్ను విడిపించి దేవునికి ఆయనకు విడుదల కలిగజేశాడు. అంత మాత్రమే కాదు, అనేకులు వచ్చి కూడి ఉంటే మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళరు. మనం అనేక మంది సెక్యూరిటీని పెడతాం, అనేక పోలీస్ వ్యవస్థ లేకుండా ఈ రోజుల్లో అంతమందిని జనములను అదుపు చేయలేటువంటి పరిస్థితి. కానీ ఆయన ఒక్క మాటలో మీరు కూర్చోండి అంటే వాళ్ళు పంక్తులు కూర్చున్నారు, వెళ్ళండి అంటే వెళ్ళారు. అంతమందిని ఒకేసారి ఆయన మాట ద్వారా అదుపు చేయగలిగాడు. ఇక్కడ చూస్తే భూదిగంతుల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. రాజ్యం యెహోవాదే, అన్ని జనుల ఏలువాడు ఆయనే. ఆయన నీ ఎడ్ల నా ఎడ్ల కృప చూపించుతున్నాడు. ఇదేనా మనం ఆయన గుర్తించి ఆయన సేవించినట్లుగా ఇదేనా మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు కృప చూపించాడు. జనములు దేవుని స్తుతించడం ద్వారా సర్వలోకం యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తించాలని ఆయనకు ఎల్లప్పుడూ స్తుతిస్తూ వాళ్ళు ఉదయకాల సమయమున ప్రకటన గ్రంథంలో ఒక భాగం చివరిలో వచనంలో చూస్తే వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా తమ కిరీటాలన్నింటినీ కూడా ఆయన పరిశుద్ధుడు అని ఆయన ఎదుట పడేస్తారు. అంటే వాళ్ళ కిరీటాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు. కిరీటాలు ఉంటే వాళ్ళని అంటే ఆయన ఎదుట ఎంత మాత్రం కూడా మేము సరిపోము.
అని వాళ్ళు పరిశుద్ధుడు 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 అని వాళ్ళు ఆ గాన ప్రతిగానంతో వాళ్ళ మహిమను కీర్తిస్తూ కొనియాడుతూ స్తుతిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ చూస్తే ఆయన సర్వాధిపత్యాన్ని అంగీకరించి ఆ విధంగా దేవుని నామాన్ని స్తుతిస్తా గణపరుస్తూ ఉండవలసిన ఈ సమయం. ఇక్కడ చూస్తే మనం భూమి మీద జనములందరూ ఏలుదు. 4వ వచనం, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా ప్రజలు నేను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నేను స్తుతించుదురు గాక. ఇక్కడ మనం చూస్తే నిజదేవుని ఈ విధంగా మనం ఆరాధించవలసిన బదులుగా ఉన్నాం. నిజదేవుణ్ణి ఆయన మనల్ని బోధిస్తున్నాడు. మార్గంలో ఎటు వెళ్ళాలి, ఎటు నడుచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనకు తెలియదు, కానీ ఆయన మనకు బోధిస్తున్నాడు. ఎటు వెళ్ళాలి, ఎటు నడుచుకోవాలి, మన మార్గం ఏమిటైపోయింది. నా మార్గములన్నిటిలో నీవే ప్రధాన కాపరివై ఉండి మన ముందు ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ చూస్తే నిజదేవుణ్ణి గుర్తించి ఆయన ఇచ్చే దీవులను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు అర్పించడం వల్ల ఇంకా ఇంకా తత్ఫలితంగా మరిన్ని దీవులు మనకు అనుగ్రహించబడతాయి. ఇక్కడ చూస్తే 6వ వచనంలో చూస్తే, అప్పుడు భూమి పైన వచ్చిన 5వ వచనం చూద్దాం. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడేమైందంటే భూమి దాని ఫలములు ఇచ్చును. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. అంటే ఈ కృతజ్ఞత స్తుతి వల్ల ఇక్కడ ఒక వచనం మనం చూడవచ్చు. దానికి అనుగుణంగా 33వ కీర్తన, అంటే ఎందుకు ఆయన దేవుడు మన స్తుతుల కోసం కాల వెళ్ళ పాఠం లేదు, అయితే ఎందుకు స్తుతించాలి అనే దాన్ని ఇక్కడ 33వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే గమనిస్తే, 33వ కీర్తన 1వ వచనం చూస్తే, నీతిమంతులారా, మొదటి వచనం బట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చూడండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆనందగానం చేయడు యెహోవాను బట్టి. అంటే మనకున్నటువంటి ధనం బట్టి కాదు, మనకున్నటువంటి వస్తువులను బట్టి కాదు, మనకున్నటువంటి స్టేటస్ని బట్టి కాదు, యెహోవాను బట్టి ఆనందగానం చేయడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇక్కడ ఈ పదం నాకు అది మీనింగ్ కరెక్ట్గా తెలియలేదు. స్తుతి చేయుట యథార్థవంతులకు అంటే మనం ప్రతిదినము స్తుతించాలి, ప్రతిదినము కూడా మనం ఆరాధించాలి, ప్రతిదినము కూడా నిజదేవుని ఆయన నిజదేవుని గుర్తించాం కాబట్టి మనం మౌనంగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళని చూస్తే, దేవుని ఎరిగిన వాళ్ళు చూస్తే వాళ్ళే భయంకరంగా అనేకమైన ప్రదక్షిణలు అనేకమైనటువంటి చాలా సిగ్గు లేకుండా మొహమాటం లేకుండా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేనే స్టార్టింగ్లో చాలా మొహమాటం పడ్డా, బైబిల్ పట్టుకోవడానికి మొహమాటం పడ్డా. అటువంటి చాలామంది మన క్రైస్తవుల్లోనే మన వారిలోనే ప్రార్థన చేయడానికి లేదంటే ఆరాధించడానికి మొహమాటం. వారైతే మొహమాటంలో ఎవరు ముందున్నా చూసుకోలేరు, ఎవరు ముందున్నా కానీ ఎవరు ఉన్నా వారికి పని లేదు. మేము దేవుణ్ణి చూస్తున్నాం, వాళ్ళు లేని వాటిని ఆరాధిస్తున్నారు. కానీ మనం నిజంగా ఉన్న వాటిని నిజదేవుని గుర్తించి ఆయన దీవులను బట్టి మనకు దీవిస్తున్నాడు ఆయన. కాబట్టి ఎల్లవెల్ల కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ దుప్పి నీటి కొరకు ఆశపడినట్టు ప్రతిదినము కూడా ఆయన వాక్యం కోసం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో ప్రతిదినము కూడా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నదని దావీదు చెప్పినట్లుగా మనము కూడా ఆయన చేసిన మేలు ఉపకారములు దేనిని మర్చిపోవద్దని, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతిగానం చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో మనం చాలా సందర్భాల్లో మన ఫ్రెండ్షిప్, మనం ఇంకా స్నేహము, బైబిల్తో ఎక్కువగా స్నేహం చేసినట్లయితే దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించి ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో విస్తరించవలసిన వారముగా ఉండాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిలో చాలా 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 మనం ఆ విషయంలో తప్పిపోయామని, కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో ఇంకా బాగా విస్తరించబడాలని ఇక లేఖనంలో మనం చూస్తే స్తుతించండి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ దేవుడు భూమి మీద ఉన్నటువంటి నీ మార్గము తెలియబడినట్లు ఇలా ఆ యొక్క అబ్రహాం సంతానం వాడుకున్నాడు. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక, తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. ఇక్కడ మనం ఒక మాట మనం చూసి నేను ముగిచేస్తాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం 4వ అధ్యాయం 11వ వచనం. 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడైండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు,
ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ చూడండి, ఆ పెద్దలందరూ కూడా ప్రభువా మా దేవ నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండను కానీ దానికి బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావం నీవు మాత్రమే పొందనర్హుడవు. వాళ్ళ కిరీటములన్నీ కూడా, తమ కిరీటములన్నీ కూడా ఆయన మాత్రమే పొందనర్హుడని తమ కిరీటములన్నీ కూడా సింహాసనం ఎదురు వేశారు. అక్కడ ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి ఆయన నీ కొరకు నా కొరకు ప్రతి మానవాళికి కొరకు చేసిన పొరపాట్లను, ఆదాం చేసినటువంటి తప్పిదములను, ఆ మరణం వల్ల మనిషి కూడా మరణిస్తాడని ఆయన ఏమై అక్కడ ఆ సింహాసనము, ఆ అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడకుండా వెనుదిరగకుండా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. వాళ్ళందరూ చూడండి, వాళ్ళందరూ పెద్దలందరూ కూడా నీవు మాత్రమే పొందనర్హుడు, నీవు మాత్రమే పొందనర్హుడు. మనం ఏ విధంగా ఇంకా కృతజ్ఞతలు చెల్లించాలి? మన కృతజ్ఞతలు చెల్లిస్తుల్లో విస్తరించబడాలని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఇటువంటి మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే రెండవ వచనం నుంచి చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాలును కప్పుకొనుచు, 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న లేఖనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. పైగా శరాపులు 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో. అవి ఏం చేస్తున్నాయంటే ఆ దేవుని యొక్క మహిమను చూడలేక 2తో తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచున్నాయి. వారు సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమనుతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో వారు ప్రతిగానములు వాళ్ళు చేయుచున్నారు. వాళ్ళు గొప్ప స్వరంతో ఆ శరాపులు ఏం చేస్తున్నాయి అంటే ఆయన చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు అంటే 6 రెక్కలు, 2 ముఖాన్ని, 2 కాళ్ళని, అంటే ఆయన అంత మహిమ కలిగిన వాడు. ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నారంటే గొప్ప స్వరముతో ఆయన ప్రతిగానములు ఆయన చేయుచున్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో చూస్తే ఆ 5వ వచనం, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక, అప్పుడు భూమి దాని ఫలమునిస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం వల్ల భూమి ఫలము అంటే అదే కదా ఇక్కడ. అప్పుడు భూమి దాని ఫలంనిచ్చింది. అందరూ కూడా ఆ యొక్క కృతజ్ఞతా స్తుతి వల్ల, ఆ స్తుతించడం వల్ల భూమి దాని ఫలములు ఇచ్చుచున్నాయి. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఫలము లేదు కదా. అందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల భూమి తన ఫలం ఇచ్చును. దేవుడు మా దేవుడు ఇంకా మనం దీవిస్తాడని ఇక్కడ చూడండి. దేవుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును, దేవుడు మమ్మల్ని దీవించును. ఇక్కడ అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల ఆయన మనల్ని దీవించే మనసు, ఆయన మనల్ని ఆశీర్వదించే మనసు. అబ్రహాం సంతానాలు ఆ విధంగా ఆశీర్వదించాడు. ఆయన ద్వారా భూమి మీద ఆయన మార్గం తెలియబడినట్లు ఈ విధంగా ఈ విధంగా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. దేవుడు మనల్ని దీవిస్తాడని, అంటే దేవుడు మనల్ని ఆయన బలపరుస్తాడని, ఆయన మనిషి ఆశీర్వదించే మనసు అని. ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల దాని భూమి ఫలమునిచ్చుతున్నదని ఇక్కడ మనం చూస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించుతున్నాడని ఈ కీర్తనలు, ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుడు మానవుని పట్ల ఆయన ప్రేమపూర్వకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు ఈ ఉదయకాల సమయం తెలియజేస్తున్నాడు. ఈ సమయం నేను ముగిస్తూ సేవకులకు అప్పగిస్తున్నాను. ఒక చిన్న ఆలోచన మనం జాయిన్ చేసుకుందాం దేని బిడ్డలారా. దానికంటే ముందు దేవుడు ఒక సాక్ష్యం కదా. యెషయా గ్రంథం చూస్తారా వాక్యమును? యెషయా గ్రంథము 35వ అధ్యాయం. అచ్యుత వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఈ యొక్క వచన భాగం జ్ఞాపకం వస్తుంది. 35వ అధ్యాయం చూస్తారా? 35వ అధ్యాయం 35th చాప్టర్, బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథము 5వ వచనం. గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలె గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో
నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఇక్కడ 6వ వచనం, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును. మోగవాని అచ్యుతు నత్తివాడు, అంటే మీ అందరి మధ్య సాక్ష్యం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు, బలముగా మాట్లాడుతున్నాడు కదా, శక్తివంతంగా మాట్లాడుతున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా మరి ఎలా బలపరచబడ్డాడు, ఎలా ఆయన ఇలా మాట్లాడించగలుగుతున్నాడు? ఆయన వాక్యం చెప్తుంటే నాకు వెనకాల నుంచి ఈ తలంపులు కలుగుతున్నాయి. ప్రభువా, ఎంత అద్భుతంగా నువ్వు స్వస్థపరిచా ప్రభువా. మోగవాని నాలుకను మీరు ముట్టి ప్రభువా, ఇలాగన ధారాళంగా మాట్లాడేలాగా దేని బిడ్డారా, మన దేవుడు ఇలాంటి వాడుగా మన మధ్యన ఆయన సంచారం చేయించినవాడు. సరే, ఓకే, మనం చదువుకున్న వచ్చిన భాగం కూడా ఒక చిన్న విషయాన్ని నేను జాయిన్ చేస్తాను. మీరు విన్నారు వాక్యాన్ని. 67వ కీర్తన చూస్తారా వాక్యమును, 67 సామ్స్ చూడండి వాక్యమును. 67వ కీర్తన 67వ కీర్తనలో ఈ మాట మీరు గమనించండి. మనము దేవునికి వందనములు చెప్పాలి. వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ గాడ్ కదా. చాలా బలమైనటువంటి కీర్తన. నేను ఎక్కువ చెప్పను, ఒక 2 మాటలే జాయిన్ చేసి మనం కళ్ళు మూసుకున్న వారమే దేవునికి మనమందరూ కూడా కలిసి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించేవారుగా మనం ఉందాం. 5వ వచన భాగం, దేవా ప్రజలు నేను స్తుతించుదురుగాక. భక్తుడు కోరుకుంటున్నాడు, అది చాలా బలమైన విషయమని. ప్రజలు అన్నాడు, ప్రజలు నేను స్తుతించుదురుగాక అంటే ఆయనకు అర్థమైంది, అంటే దేవుని స్తుతిస్తే అంత మంచిది అనేటువంటి విషయం ఆయనకు అర్థమైంది. అందుకోసం ఏమంటున్నాడు, ప్రజలందరూ, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందరూ నేను స్తుతిస్తే బాగుంటుంది కదా ప్రభువా అన్న భావన కలిగిస్తున్నాడు. ఎందుకోసం అనంటే అప్పుడు భూమి దాని ఫలములు ఇచ్చను. ఇక్కడ దేవునికి ఉన్న 3 గుణములు కనపడుతున్నాయి. దేవునికి ఉన్న 3 గుణములు మనం చూడగలం కదా. ఆయన న్యాయము చేసేటువంటి వాడని, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చదువు. 3వ వచనము చివరి భాగం, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చదువు అంటే న్యాయవంతుడిగా మన జీవితాల్లో ఉన్నాడు. దేవుడు న్యాయకర్త, దేవుడు న్యాయము తప్పడు అనే విషయాన్ని మనం చూడగలం. నిన్న కూడా ఒక చిన్న వచ్చిన భాగాన్ని చూసాం. న్యాయం గురించి చూస్తారా? యోబు గ్రంథం చూడండి వాక్యమును, మీకు ఉపయోగపడతాయి ఈ యొక్క వాక్య భాగాలు కాబట్టి మీకు చూపిస్తున్నాను. యోబు గ్రంథము 34వ అధ్యాయంలో ఇక్కడ ఎలీహు అనేటువంటి ఆయన, యోబు యొక్క ఫ్రెండ్, ఈయన ఎలీహు ఆయన మాట్లాడుతున్నవాడు. 12వ వచన భాగం చూడండి వాక్యమును. 12వ వచనం, దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. దేవుని గుణములు మనకు యోబు గ్రంథములు బాగా కనపడుతూ ఉంటాయి. వాట్ ఈస్ గాడ్ అనేది చెప్పబడుతుంది. దేవుడు ఏమాత్రం అంటే ఎటువంటి పరిస్థితుల్లో దుష్కార్యమును అంటే తప్పును చేసేటువంటి వాడు కాదు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. న్యాయము గురించి మనం చూస్తున్నాం. న్యాయమైన దేవుడు న్యాయము తప్పేటువంటి వాడు కాదు. ఇంకొక వచ్చిన భాగం చూడండి, కొంచెం లోతుగా చెప్తాడు. 17వ వచనం చూడండి వాక్యమును. 17వ వచనం, న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలునా? న్యాయమును ద్వేషించువాడు లోకమును ఏలుతాడా? అంటే ఇంత బలమైనటువంటి న్యాయము కలిగిన వాడు. ఈ లోకాన్ని దేవుడు ఏలుతున్నాడు కాబట్టి న్యాయమును ద్వేషిస్తే లోకాన్ని ఎట్లా ఏలుతాడు దేవుడు? కాబట్టి ఆయన న్యాయకర్తగా ఉన్నాడు, అంటే ఆయన న్యాయములు చేసేటువంటి వాడు. ఇంకో మాట ఏంటి, న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుదువా అంటాడు. న్యాయ సంపన్నుడు ఎవరు? మన దేవుడు న్యాయ సంపన్నుడు, ఆయన న్యాయములో సంపన్నుడు. చాలా భావగర్భితమైన బట్టి మాట ఈ మాట. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ప్రభువును నమ్ముకున్న వారుగా సంగమా, మనమందరూ కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పటం, వర్షిప్ చేయటం, వందనములు చెప్పటం ఇప్పుడనే కాదండి. అంటే మనం ఆదివారం కాబట్టి, మనం వర్షిప్ టైం కాబట్టి మనం వర్షిప్ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తాం. కానీ బేసికల్గా మన జీవితాల్లో మనము స్తుతి ఒక భాగం కావాలి. దేవునికి వందనములు చెప్పటం, థ్యాంక్స్ చెప్పటం అనేటువంటిది ఒక బలమైనటువంటి పోర్షన్గా తీసుకోవాలి మన జీవితంలో. ఎందుకోసం అంటే దేవుణ్ణి మనం ఏమని వివరించగలం? ఎవరైనా కానీ కొంతవరకే వివరిస్తారు దేవుణ్ణి, ఆ తర్వాత దేవుణ్ణి ఎవరు కూడా వివరించలేరు. ఎందుకోసం అంటే మానవ బుర్రకు దొరకనివాడు దేవుడు, మానవ జ్ఞానమునకు మించినవాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు మనకు 66 పుస్తకాలు ఇచ్చాడు. సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఆయన ఏమై ఉన్నాడో మనకు అవసరమైన వరకు ఇచ్చాడు. వాటిని మనం డిస్కస్ చేసుకుంటాం, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కానీ దేవుడు బియాండ్ దట్ ఉన్నాడు. 66 పుస్తకాలకు మించి ఆయన చాలా ఉన్నాడు. పరలోక రాజ్యం పోతే మనకు అర్థమవుతుంది. ఇలాంటి దేవుణ్ణి మహాదేవుణ్ణి మనం ఏమని చూడగలమంటే దేవుని గుణములు మనకు కనపడుతున్నాయి. న్యాయమైన వాడు. ఇంకేమన్నాడు? మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఆయన ఎవరు? ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. గాడ్స్ మైండ్ ఇస్ అ మైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ మైండ్ అన్నారు.
ఆయన మైండ్ బ్లెస్సింగ్ మైండ్. ఆదామవ్వను చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఆదామవ్వను చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేశాడు? వారికి ఆశీర్వాదం. మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏలాలి. కాబట్టి ఈయన ఇలాంటి విశాలమైన మనసున్నవాడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, న్యాయమైన వాడు, ప్రేమగలవాడు, క్షమించే బలం ఉన్నవాడు, ఆదుకునేవాడు, ఆయన పాపాన్ని సహించేటువంటి వాడు కాదు. ఇలాగ దేవుని గుణములు మనకు చాలా కనపడుతూ ఉంటాయి. అంటే సముద్రాలను మించిన విశాలమైనటువంటి స్వభావ లక్షణములు కలిగిన వాడు దేవుడు. కాబట్టి దేవుని పట్ల మన భావాన్ని కలిగిన వారమై, దేవా నీవు దేవుడవు, మేము మంటివారం, మనం మంటివారం అని అందుకే మనం చూసాం. పెద్దలు ఏం చేశారు పరలోక రాజ్యంలో? ఏమంటే వారు పరలోక రాజ్యంలో పెద్దలు వారు ఏం చేశారు? వారికి కిరీటములు అప్పగించబడ్డాయి. దేవుడే వారికి ఏం చేశాడు? కిరీటములు పెట్టాడు వారికి. ఆ కిరీటములు వారు ఏం చేశారు? పక్కన పడవేసి ఆయన దగ్గర సాగిలపడ్డారు. నీ దగ్గర ప్రభువా మేము ఏ పాటి వారం ప్రభువా. ఎందుకు ఆ కిరీటములు వారు పడవేశారంటే, ప్రభువా నీ దగ్గర మేము ఏ పాటి వారం ప్రభువా, నువ్వు మహాదేవుడవు, నువ్వు ఘనమైన దేవుడవు, ఘనమైన దేవుడవు, మహా గొప్ప దేవుడవు అయ్యా, నువ్వు చాలా బలమైన దేవుడవు, ఎంతో పరిశుద్ధమైన దేవుడవు, ఎంతో ప్రేమ కలిగిన దేవుడవు. కాబట్టి ఏ గుణం తీసుకున్నా గాడ్స్ మైండ్ ఈజ్ అన్మెజరబుల్ అంటారు. కొలవలేని గుణములు కలిగిన వాడు. ఆయనకున్న ఏ గుణం తీసుకున్నా మనం కొలవలేం. దీనికి ఏముంది? కొలత ఉంది. 1 మీటర్ కదా, 1 మీటర్ అనుకుంటాను దీన్ని. ఏమంటే దీనికి 12 అడుగులు పిల్లర్ ఇది కదా. అట్లాగన మెజర్మెంట్స్ ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ అట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి. దేవుని గుణముల దగ్గరకు వచ్చినప్పుడు వాటి మనం కొలవలేము, కొలబద్ద వాటికి లేదు. అంత మహాబలమైన, ప్రేమ కలిగిన, విశాలమైన, ఘనమైన దేవుడు. ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన చేత ఆశ్చర్యకరంగా మనం కాపాడబడుతున్నాం. ఆయన చేత మనము నడిపించబడుతున్నాం. ఆయన చేత మన ప్రాణములు కాపాడబడుతున్నాయి. ఆయన చేత మనము పోషించబడుతున్నాం. జీవితాన్ని మనం పొందుకున్నాం. ఈ మహాదేవుడు మన కోసం భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు, మనకు కనపరుచుకున్నాడు. యేసు భూలోకానికి వచ్చిన కారణం చేత దేవుడు ఏమైనాడో మనకు అగపడుతున్నాడు. యేసు భూలోకానికి రాకపోతే కనుక దేవుడు ఏమైనాడో మనకు అర్థం కాదు. బైబిల్ మన మధ్యకు వచ్చినప్పటికీ వీ కెనాట్ అండర్స్టాండ్ గాడ్. మనం అర్థం చేసుకోలేం. యేసు వచ్చి బైబిల్ మనకి ఇచ్చాడు. యేసు వచ్చిన కారణం చేత బైబిల్కి వాల్యూ వచ్చింది. యేసయ్య వచ్చి దేవుడు ఏమైనాడు దేని బిడ్డారా, ఆయన ఎలాంటి వాడో మీరు గమనించండి. మనకు ఆయన అగపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక రూపాన్ని మనం కలిగి ఉన్నాం, ఒక ఆకారమును మనం చూస్తున్నాం కదా. దేవుని గురించిన ఒక పిక్చర్ మనకు వచ్చింది. కాబట్టి ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రభువా నీవెంతైనా స్తుతులకు పాత్రుడవు, నీవు స్తోత్రములకు అర్హుడవు ప్రభువా. మా జీవితంలో ఘనమైన స్తుతికి, ఆరాధనకు నీవు యోగ్యమైన వాడు ప్రభువా. అందుకే ఈయనేమన్నాడు భక్తుడు, దేవా ప్రజలు నిన్ను స్తుతించురు గాక. అందులో ప్రజలందరూ ప్రభువా, అందరూ స్తుతించాలి ప్రభువా, మిమ్మల్ని ఆరాధించాలి ప్రభువా. ఎందుకోసం అంటే అలాంటి స్తోత్రములకు నువ్వు అర్హుడు ప్రభువా, న్యాయము కలిగిన వాడవుగా, మమ్మల్ని దీవించే దేవుడవుగా కదా. ఇంకేమన్నాడు? నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేసే దేవుడుగా. చాలా బలమైన పదం. చూడండి ఆ పదం చూడండి, 67 కీర్తన చూడండి. ఇవన్నీ కూడా దేవుని గుణములు. ఇలా ఉన్నాడు ఆయన. 2వ వచన భాగం చూడండి, 2nd వర్స్ చూస్తారా? 2వ వచనం, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక కదా. కరుణించే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా మన మధ్య ఉన్నవాడు. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. ముఖకాంతి అంటే మన మీద ఆయన వాక్యమైన వెలుగును ప్రకాశింపచేస్తాడు. ముఖకాంతి అంటే దేవుని యొక్క ముఖకాంతి అంటే వాక్యమనే వెలుగును మన మీద చూపిస్తాడు. వాక్యమైన వెలుగు చేత మనం దారి మనం పొందుకుంటాం, మార్గాలను మనం పొందుకుంటాం. ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. దేని బిడ్డ మనమందరం కూడా ఇలాగ దేవునికి మనము స్తుతులు చెప్పబద్ధమై ఉన్నాం, స్తోత్రములు చెల్లింపబద్ధమై ఉన్నాం. దీవించే దేవుని మనం కలిగి ఉన్నాం. కళ్ళు మూసుకుందాం ఒకసారి. మనమందరం కూడా కన్నులు మూసుకొని పరిశుద్ధమైనటువంటి దేవుని పాదముల చెంత చేర్చబడిన వారుగా కొన్ని నిమిషములు మనము దేవుని